భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా 11/4/2025 రోజు ఉదయం 11 గంటలకు మనము కష్టపడి గెలిపించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు మల్క కొమరయ్య గారు మరియు అంజిరెడ్డి గారు రేపు ఆత్మీయ అభినందన సభ నిర్వహిస్తున్నాము. వారు గెలిచిన తర్వాత మొట్టమొదలు జిల్లా కార్యాలయం తరఫున మనమందరం కూడా వారికి ఆత్మీయ అభినందన సభ నిర్వహిస్తున్నాం. కనుక దీనికి మెదకు జిల్లా నుంచి భారీ ఎత్తున మండలాధ్యక్షులు అయితేనేమి జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా మరి కార్యకర్తలను నాయకులను భారీ ఎత్తున తరలించి ఈ యొక్క సభను విజయవంతం చేయాలి. దీనికోసం మన ముఖ్య అతిథిగా మెదక్ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు మాధవనేని రఘునందనరావు గారు రావడం జరుగుతుంది. మనము కష్టపడి వారిని ఎంత కష్టపడి గెలిపించినామో మరి మన అందరం కూడా మన సంఖ్య కూడా వారికి చూపించే అవకాశం మనకు దొరికింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆత్మీయ అభినందన సభకు అందరూ కూడా తరలి రావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు రేపటి నుంచి మనకు గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం యొక్క షెడ్యూల్ కూడా మనం విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్య నాయకులమంతా మరి దానికోసం కూడా ఎవరెవరికైతే ఎక్కడైతే వారికి విభజించినామో ఆ విలేజ్లకు తప్పకుండా వెళ్ళి అక్కడ ఒక 5 అంశాల పైన మండలాధ్యక్షులు చెప్తారు కార్యక్రమము. ఆ 5 అంశాల కార్యక్రమం నిర్వహించి ఒక 8 గంటలు అదే గ్రామంలో ఉండి మన నరేంద్ర మోడీ గారు ఆ గ్రామానికి చేసిన సేవలను ప్రజలకు వివరిస్తూ మరి అక్కడ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఏమన్నా అపశుభ్రంగా ఉంటే వాటిని అన్నిటినీ కూడా మనము మన కార్యకర్తలతో మన బూత్ కమిటీ నాయకులతో శుభ్రపరిచి ఆ గ్రామంలో ఒక పండుగ వాతావరణం బీజేపీ పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని కోరుకుంటూ ఈ యొక్క గావ్ చలో బస్తీ చలో కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి. మరి రేపు వచ్చే ఆత్మీయ అభినందన సభకు కూడా భారీ ఎత్తున మరి కార్యకర్తలు నాయకులు కూడా అందరూ కూడా జన సమీకరణ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, దీనికి ముఖ్య అతిథిగా మన మాధవనేని రఘునందనరావు గారు వస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై రేపు వారిని అభినందన సభ దిగ్విజయం చేసి పంపిస్తారని ఈ యొక్క జిల్లా పార్టీ తరఫున నేను మన మెదక్ జిల్లా నాయకులకు కార్యకర్తలకు బూత్ అధ్యక్షులకు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలకు అందరికీ కూడా పేరున నమస్కరిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్.